వంశీ సంస్థ 40 సంవత్సరాల క్రితం ప్రారంభించబడిన వంశీ సంస్థ వేగేష్ణ సంస్థను ప్రారంభించి వికలాంగుల సేవ చేస్తున్న 500 మంది వికలాంగులైన పిల్లలు సహాయార్థం ఈ కార్యక్రమం రాజేశ్వరి గారు మా సహకరించారు. ఇవాళ గర్వంగా చెప్పుకుంటున్నాను. నేను రవీంద్ర భారతి లాంటి ఈ ప్రాంగణంలో వాలంటరీగా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళందరూ కలిసి ఈ టైం వరకు, నేను మాట్లాడే టైం వరకు ఈ కార్యక్రమానికి మేము అడగకుండానే 3 లక్షల రూపాయలు వికలాంగుల సేవకి కార్యక్రమానికి డొనేట్ చేసినందుకు ఆ దాతలందరికీ కూడా నేను ఇవాళ ఇక్కడ అటెండ్ అయిన వారందరికీ కూడా 500 మంది వికలాంగుల తరఫున మీకు నేను సాష్టాంగ దండ ప్రమాణం చేస్తున్నాను. ఎక్కడైనా సరే మీకు రోడ్డు మీద కానీ, మీ బంధువుల్లో కానీ, మీ స్లమ్స్లో కానీ కింద పాకుతూ వెళ్ళే శారీరక వికలాంగులు ఉంటే మాకు తీసుకొచ్చి ఇవ్వండి. వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్దే కార్యక్రమం మేము హయత్నగర్లో కొత్త భవనాలు నిర్మించుకొని చేస్తున్నాం. అలాంటి కార్యక్రమానికి రాజేశ్వరి ఎంతో మాకు సహకరించింది, వాళ్ళ అమ్మాయి కూడా. ముందుగా ఈ కార్యక్రమంలో ఇవాళ మాకు మా సంస్థకి మొదటి నుంచి కూడా ప్రధాన సలహాదారులుగా ఉంటూ మమ్మల్ని 40 సంవత్సరాలుగా ఒక స్థానంలో నిలబెట్టినటువంటి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారిని వేరే సవినీగా ఆహ్వానిస్తున్నాను. సహకరించడమే కాకుండా ఎంతోమందిని ఆదరిస్తున్నటువంటి సహృదయులు, మంచి సాహితీవేత్త, మంచి వ్యాపారవేత్త, మొట్టమొదటిగా హెపటైటిస్ బి ఇంజెక్షన్ని కనిపెట్టి ఎంతోమంది పిల్లలకి వ్యాధి నిరోధక టీకాలను ఇచ్చినటువంటి గొప్ప వ్యాపారవేత్త పద్మభూషణ్ డాక్టర్ కెఐ వరప్రసాద్ రెడ్డి గారు ఈ రోజున ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించనున్నారు. మా సంస్థలన్నింటికి కూడా ఆయన వదాన్యులు. వారిని వేదిక సవినీయంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిస్తున్నటువంటి డైరెక్టర్ కల్చర్ వి హర్షవర్ధన్ గారిని వేదిక సవినీయంగా ఆహ్వానిస్తున్నాను. విశ్వనాథ్ గారంటే మనకి ప్రాణం. ఎన్నో చిత్రాలని సంస్కృతి పరంగా నిర్మించి భారతదేశంలో గొప్ప ఖ్యాతిని ఆర్జించిన డైరెక్టర్ పద్మశ్రీ డాక్టర్ విశ్వనాథ్ గారు ఫోన్ చేసి ఇలా కార్యక్రమం ఉందంటే తప్పకుండా వస్తాను వచ్చారు. అలా వచ్చేవారు కూడా తక్కువే ఉంటారు. విశ్వనాథ్ గారు మొదటి నుంచి కూడా మనకంటే ముందే వచ్చి కార్యక్రమం ప్రారంభం కాకముందే వచ్చారు. వారిని ఎంతో సహృదయంగా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారిని కూడా ఆహ్వానిస్తున్నాను.